తనది కాని బొమ్మ. విజయపురాన్ని పాలించే విరూపాక్షరాయుడు చిత్రకారులను ప్రోత్సహించాలనిపించి వెంటనే రాజ్యమంతటా దండోరా వేయించాడు. ప్రతి ఏటా జరిగే వసంతోత్సవాలు ఈ ఏట జరుగుతాయి. ఈసారి ఉత్సవాల్లో చిత్రకళా ప్రదర్శన ఒక ముఖ్య ఆకర్షణ. దేశానికి చెందిన వివిధ చిత్రకారులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఋతుశోభను చిత్రీకరించి ప్రదర్శిస్తే వాటిలో ఉత్తమ చిత్రానికి ప్రత్యేక బహుమతినిస్తానన్నది విరూపాక్షరాయుడి దండోరాలోని సారాంశం. ఆ దేశంలో పంచవటి అనే గ్రామంలో కృష్ణుడు అనే చిత్రకారుడున్నాడు. చిత్రకళ అతడికి సహజంగా అబ్బింది. వసంతోత్సవాల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకోవాలని కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. బొమ్మను గీయడానికి కృష్ణుడు మెత్తటి చెక్కను తయారు చేసుకున్నాడు. అవసరమైన రంగులు కలుపుకున్నాడు. గుర్రపు కుచ్చుతో కుంచెను రూపొందించుకున్నాడు. వివిధ ఋతువులను ప్రతిబింబించే దృశ్యాన్నొకటి మనసులో ఊహించుకుని ఆ ప్రకారం రూపకల్పన చేయసాగాడు. కొంతకాలానికి బొమ్మ ఇంచుమించు పూర్తయింది. కొద్దిగా రంగులు అద్ది తుది మెరుగులు దిద్దవలసి ఉంది. కృష్ణుడి పొరిగింట మోహనుడుంటున్నాడు. వాడికి బొమ్మలు గీయడం సరదా. ఒక మాదిరిగా బొమ్మలు వేయగలడు. చిత్రకారుడిగా కానుకలు అందుకోవాలని వాడి కోరిక. రాయుడి దండోరా విని వాడు బొమ్మ గీయటం మొదలుపెట్టాడు. పొరుగింటి కృష్ణుడు కూడా బొమ్మ గీస్తున్నాడని తెలిసి ఒక రోజున చూడ్డానికి వెళ్ళాడు. ఆ బొమ్మకింక తుది మెరుగులు మాత్రం దిద్దవలసి ఉన్నా అప్పటికే అద్భుతంగా అగుపిస్తోంది. దాని ముందు తన బొమ్మ వెలవెలబోవటం తథ్యమని మోహనుడు గ్రహించాడు. అప్పుడే వాడికి ఆ బొమ్మను కాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. రాత్రికి రాత్రి మోహనుడు ఆ బొమ్మను కాజేసి మర్నాడే బయలుదేరి విజయపురం వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన చిత్రపటం ఎలా పోయిందో తెలియక తల్లడిల్లాడు. మరో చిత్రపటం తయారు చేయాలంటే వ్యవధి లేదు. ఈసారికి పోటీలో పాల్గొనే అదృష్టం లేదని బాధపడినా ప్రదర్శనకు వచ్చిన చిత్రాలు చూడాలన్న ఉద్దేశంతో తాను విజయపురం వెళ్ళాడు కృష్ణుడు. అక్కడ కృష్ణుడికి తన బొమ్మ కనబడింది. ఆ బొమ్మకే ప్రథమ బహుమతి కూడా లభించింది. మోహనుడు ఆ బహుమతిని అందుకుంటుంటే జరిగిన మోసం అర్థం చేసుకున్నాడు కృష్ణుడు. అతడు వెంటనే రాయుడిని సమీపించి, ప్రభూ, ప్రథమ బహుమతిని అందుకున్న ఈ చిత్రానికి తుది మెరుగులు దిద్దపడక చిరు లోపంతో ఉంది. చిత్రకారుణ్ణి ఆ లోపం సవరించవలసిందిగా కోరుతున్నాను. అందుకెంతో వ్యవధి అవసరం లేదు అన్నాడు. విరూపాక్షరాయుడు మోహనుడి వంక చూశాడు. మోహనుడికి ఏమనాలో తెలియక తన చిత్రంలో లోపమేం లేదంటూ సవాలు చేశాడు. రాయుడు కూడా మోహనుణ్ణే సమర్థించి చేతనైతే ఆ లోపమేమిటో చెప్పి సవరించి చూపమన్నాడు. లోపం చిన్నది ప్రభు. వేసవిలో నదిలో నీళ్లు తక్కువ, ప్రవాహం నిదానంగా ఉంటుంది. వర్ష ఋతువులో నదీ ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఈ బొమ్మలో 2 కాలాల నదీ ప్రవాహం ఒక్కలాగే ఉంది అంటూ కృష్ణుడు తన బొమ్మకు అక్కడక్కడ రంగులద్ది నదీ ప్రవాహాల్లో మార్పు వచ్చేలా చేశాడు. అప్పటికి విరూపాక్షరాయుడికి అనుమానం కలిగి అసలు విషయం ఆరా తీశాడు. మళ్ళీ గీయమంటే తానా చిత్రాన్ని గీయలేనని తెలిసిన మోహనుడు వెంటనే తప్పు అంగీకరించాడు. రాజువాడికి దొంగతన నేరానికి కారాగార శిక్ష విధించి కృష్ణుణ్ణి ఘనంగా సన్మానించి పంపాడు. కథ సమాప్తం. పరామర్శ. గోపీనాథంకి ప్రాణతీపి ఎక్కువ. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా ప్రాణాలకేం ముప్పో అని ఇంటిల్లి పాదిని కంగారు పెట్టేవాడు. లోలోన బెంగపడిపోయేవాడు. ఒక పర్యాయం ఆ ఊళ్ళో జ్వరాలు కాసి ఒకరిద్దరు హరీమన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే గోపీనాథం జ్వరంతో మంచం పట్టాడు. బంధువులు స్నేహితులు వెళ్ళి పరామర్శ చేసి ధైర్యం చెప్పారు. జ్వరం తగ్గుముఖం పట్టలేదు. గోపీనాథంకి బాగా పరిచయస్తుడైన శివమణుడు ఆయన్ను పరామర్శించడానికి వెళ్ళలేదు. అప్పుడు గోపీనాథం ఆయనకు కబురు పంపి రప్పించి, ఏమయ్యా, ఈ జ్వరంతో నేను సగం పీనుగునైపోయాను. ఊళ్ళో అందరూ నన్ను చూడడానికి వచ్చారు, నువ్వు రాలేదే అన్నాడు. శివమణుడు నవ్వి, నా దృష్టిలో నీవు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నావు. ఈపాటి జ్వరం చిన్నపిల్లలకి సహితం వచ్చి 3 రోజుల్లో తేరుకుంటున్నారు. నీకేం అయ్యిందని పరామర్శ చేయాలి అన్నాడు. శివమణుడి మాటలు గోపీనాథంకి కొండంత బలాన్నిచ్చాయి. ఆ మర్నాడే ఆయన మామూలు మనిషి అయ్యాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.